రే నన్నే మోసం చేసావా? మీ సంగతి ఇప్పుడే చెప్తాను రా. అయిపోయారా? చిన్నపిల్లలు ఏడిపించి చూడ్డానికి ఇలా అంకుల్లా కాకుండా స్టూడెంట్లా రెడీ అవ్వచ్చు కదా. ట్రై చేస్తున్నాను రా, పొట్టడ్డు వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ పొట్ట తగ్గి ఫిట్ అవుతావు. చేసా, గ్యాస్ట్రిక్ వచ్చింది. పసిగొడ్డుని మోసం చేస్తారా? అయిపోయారా? సడన్ గా నీ బాడీలో నేను రోగం టక్కన ఒకటి చెప్పు. అందుకే నేను వాళ్ళు తన్నారు, తప్పే లేదు అసలు. రే రే రే, ఎక్కడికి రా స్పీడ్కి వెళ్తున్నావు? బిల్డింగ్ మీద నుంచి దూకడానికి. రే నన్ను ఆపడానికి వచ్చావంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పని జరగదు. నీ మీద ఒట్టు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు నా కోసం గుండెల్లో గుడికెట్టరని అనుకోలేదు. మీరు నన్ను చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందని మన స్టూడెంట్స్ చెప్పారు. మీరు నన్ను ఇంత ఉక్కిరి బిక్కిరిగా లవ్ చేశారని తెలిసాక నేను కూడా మిమ్మల్ని లవ్ చేద్దాను ఫిక్స్ అయిపోయాను. పొద్దున్నే ప్రశాంతంగా కాలేజీ వస్తే వార్నింగ్ ఇస్తారేంటండి? సార్ మిమ్మల్ని చూడగానే నా గుండెల్లో గంటలు మ్రోగాయి. అవి కాలేజీ బెల్స్, అట్లా అంత సీరియస్ గా తీసుకోకండి. నా కోసం మీరు గుండెల్లో గుడి కట్టారు. గుడేం కర్మ, పెద్ద వెంచర్ వేసి పార్కు, జిమ్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేద్దాం. స్విమ్మింగ్ పూలా? నాతో జలక్రీడలు ఆడదామనా? చిలిపి దొంగ. నాకంత క్రీడా స్ఫూర్తి లేదు. పగడాల పవిత్ర రెండు పీతోనే స్టార్ట్ అవుతాయి. అంటే మనం త్వరలో సార్ ఆ ఎంఈసిఎస్ వాళ్ళని క్లాస్కి రమ్మని చెప్పు. కమాండ్ క్లాస్. సార్ వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గమంటుంది సార్. అవసరమా? నాకు అవసరం, రమ్మని చెప్పు. తప్పుకోరా. మీరే పక్క నుంచి వెళ్ళొచ్చు కదా సార్. ఎదురుగా ఉన్నవి తప్ప కిందనున్నవి పక్కనున్నవి చూడలేకపోతున్నాను రా. మరి వచ్చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఏదో డౌట్లు అడిగా ఉంటే డిస్మిస్ చేసి పారేస్తా. అప్పుడు మీ టేబుల్ మీరే తుడుచుకోవాలి. వాళ్ళు కావాలనే టార్గెట్ చేసిన మెడ విరిచేశారా. కుక్కను కొట్టాలంటే ఓ స్కెచ్ చేయాలండి సార్. ఏదో పొరపాటున అమ్మాయి చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది, ఆ దేవుడి దేవాలు మీకు తేలింది. మరొక్కసారి క్రికెట్ ఆడతానంటే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సరిపోయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడితే అందరికీ అర్థం కాదు కదా. సో ఇంగ్లీష్ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే భాష. శ్వేత, ఈరోజు కాలేజ్కి వచ్చే ముందు ఏం చేసావో ఇంగ్లీష్లో చెప్పు. ఓకే మేడం. ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, I brush, I fresh up, after I call Ravi and say, "Are you college కెళ్ళినప్పుడు నన్ను కూడా పిక్ చేసుకో." Then he said, "ఆధార్ కార్డ్ చూపించి బస్సులో వెళ్ళిపో." నీ గురించేరా? భయమేస్తుందిరా. I came to college in bus. నీ గురించి అంతా చెప్పిందిరా. కార్తిక్, ఏమన్నా అర్థమైందేరా? హక్కునా మటాట. హక్కునా మటాట కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్ చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? దీనికి ఇంగ్లీష్ రాదని. అది తెలుసు. శ్వేత ఏం చెప్పింది? తెలీదు మ్యామ్. రవి నా మీద లేని పని చెప్పింది మేడం. అదే మీరు నమ్మకండి. మదన్, నాకు సరిగ్గా వినిపించలేదు మేడం. అందరూ శుద్ధపూసలే అనమాట. స్టెల్లా మ్యామ్, ఇది నా పీరియడ్. ఓకే. స్టెల్లా మ్యామ్, నా కోసం ప్రేమగా ఏమైనా చెప్పొచ్చు కదా. చికెన్ తింటారా? అయితే ఆర్డర్ పెట్టుకోండి. నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇవాళ ఎంఈసిఎస్ వాళ్ళకి మీకు కంబైన్ క్లాస్ రా. వాళ్ళు వస్తే మేము ఉన్నాం సార్. వెళ్ళిపోండి, వాళ్ళకే చెప్తాను. ఎవడి క్లాసు ఎవడొస్తాడు సార్? ఏంట్రా అరుస్తున్నావు? ఈ బుద్ధి షర్టు దెబ్బకు ముందు ఉండాలి. అయితే మళ్ళీ క్రికెట్ ఆడదాం సార్. ఈసారి ఆవిడబుర్ర పాల్గొట్టేద్దామని. ఆయన కొన్ని రోజుల్లో కాలేజ్ అయిపోద్ది, ఈ మాత్రం దాని గొడవలు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ వచ్చావు కదా, వెళ్ళి కూర్చో. అరే మోహిత్, ఆ బుక్ నేనైతే ఎంత బాగుండేదిరా. ఆశకి హద్దు ఉండాలి. తెలుసు. అమ్మ లాస్ట్ బెంచ్లో కూర్చుందాం రా. ఓకే. అయ్యి బాబోయ్, ఇంకొకసారి. ఒరే మోహిత్, కౌముది ఏంటంటే నన్నే చూసేస్తుంది. మెల్లగానేమో. కుళ్ళరా నీకు? లేదురా, నువ్వంత స్టైలిష్గా స్ప్రైట్ తాగడం చూసి నీ వైపే చూస్తూ ఉండిపోయిందేమో. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇదిగో ఈ స్ప్రైట్ తాగి చల్లబడు. థ్యాంక్స్ రా. పిచ్చదో. ఇంకోసారి. ఏంటి తెగ చూసేస్తుంది? ఇప్పుడు కాదు, తర్వాత. ఎరా కార్తీక్, మీ ఫ్రెండ్ రాలేదా?
కాల్ చేసి రమ్మని రా. కాలేజ్ లాస్ట్ డేస్ మిస్ అయితే అలాగా. ట్రై చేశాను సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే. ఆల్రెడీ ఎప్పుడే చెప్పేశారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదరా, ఒకసారి రివిజన్ చేసుకుందాం. సరే కానివ్వండి. అన్నా ఈ సోది బ్యాలెన్స్ లేకపోతున్నాం, బెల్ కొట్టివా? నాకేంటి, సాయంకాలం 100 ఇస్తా. ఓకే. వాట్ ఈస్ వోల్టేజ్? పవిత్ర టీచర్. నెక్స్ట్ మీ నలుగురు ఆగండి. స్నానం చేసండి రా బాబు. నీకుందిరా? చాలా చూసాంలే, పద పద. ఏమైంది సార్? రే, మీరు నన్ను కామెంట్ చేస్తున్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదురా, కానీ మీరు రీలే మార్చేస్తున్నారు. స్టెల్లా మేడం వచ్చినప్పుడు ప్రేమించుకుందాం రా, పవిత్ర మేడం వచ్చినప్పుడు పుట్టింటికి రా చెల్లి. ఏమో సార్, స్టెల్లా మేడం మీకు సిస్టర్ గానే కనెక్ట్ అయ్యాం. మీ ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ అయిపోయి పవిత్రంగా నాకు లింక్ పెట్టిన జీవితాన్ని నాశనం చేయకండి. నాలుగు మీద మచ్చలు ఉన్నవన్నీ చెప్పించాలంటే జరిగిపోద్ది. రే ఊరుకుందాం రా. ఓకే. రే, రేపు మీరు కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక హీరో అవుతావు. ఆఫ్ కోర్స్. నువ్వు పైలట్ అవుతావు. నేను కిరాణా షాప్ పెట్టుకుంటాను సార్. నువ్వు మినిస్టర్ అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు. ఒక కలెక్టర్ బుజం మీద చేసి మాట్లాడటానికి ఎంత ధైర్యం సార్ మీకు? ట్రాన్స్ఫర్ చేయించేద్దాం మామ. చిన్న చిన్న వాటికి ఎందుకులే మామ. మీ బతుకులు చాడా, జీవితంలో బాగుపడరా, మీరు నాశనం అయిపోతారు చెప్తున్నాను. శ్వేత, ప్రజ్ఞానికి ఏమైనా కాల్ చేసిందా? లేదురా. సరే. వీడేంట్రా ప్రజ్ఞ రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాడు? ప్రజలు పిలుస్తున్నారు. వీడికేమైందిరా? వాడు కలెక్టర్ అయిపోయాడు. ఓ బ్లూ నాది కదా. రే అన్నా, ఎక్కడరా? అర్జెంటుగా టాయిలెట్ వస్తుందన్నా, కాలేజీ బయట పోయి పోసుకొని వస్తా. లోపల అన్ని బాత్రూమ్లు ఉన్నాయి కదా అన్న. బాత్రూమ్ పోతే మళ్ళీ స్పేస్ వచ్చి బయట నుంచి డోర్ పెట్టి లాక్ ఎత్తదన్నా. నేను ఉన్నాను రా, దగ్గర నుండి పోతే పదా. నువ్వు నీ బొక్కలో గేమ్. ఇలాంటి వాళ్ళు భయపడకూడదురా, అర్థమైందా? నీకేం కావాలని అడుగు, నాకు చెప్పు. సరే అన్న. వృద్ధాన్ని భయపడతావేట్రా? ఇప్పుడు పోయిరా, ఎవడు బయట నుంచి గడ పెడతారో నేను చూస్తా. వెళ్ళు అన్న. చిన్న బ్రేక్ అన్న, చిటికలో వచ్చేస్తా. వచ్చే తలుపులు వేస్తారా? పూజ పూజ పూజలతో మాట్లాడాలి. ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తావు? నేను ఈ కాలేజ్ జాయిన్ అయిందే నీకోసం. సరే ఏంటో చెప్పు. అదే మళ్ళీ మనం విడిపోయాం ప్రసాద్. విడిపోవడం అంటే మాట్లాడుకోకుండా ఉండడం కాదు, మర్చిపోవడం. ప్రేమిస్తే మర్చిపోయేదాన్నేమో, కానీ మోసపోయాను కదా, మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. తప్పులు అందరం చేస్తాం పూజ, మార్చుకునే అవకాశం దొరకాలి కదా. అయినా నువ్వు చేసింది ఎవరికైనా చెప్పగలవా? మనీ కోసం దిగజారిపోయావు. మనిషి బ్రతకాలంటే కరెన్సీ కావాలి, కానీ మనిషిలా బ్రతకాలంటే క్యారెక్టర్ ఉండాలి. అయినా నీకు ఇవన్నీ అర్థం కావలే. ఏమైనా నువ్వే కరెక్ట్ ప్రసాద్. దేని మీదైనా ఆశ పెట్టుకుంటే బాధపడతాం, అదే అవసరం అనుకుంటే బాగుపడతాం. పూజ దీనికి ఎలా చెప్తే అర్థం అవుతురా? అన్నా అన్నా, అగో మళ్ళీ ఏదో అయిపోయినా. అన్నా, మోసం చేసినావు కదే. టాస్ బాలేరా, ఇదేం స్టేడియం ఆరా, ఆడిబే. ఈ మధ్య మదన్ గాడికి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది మామ. ఏదో రోజు దొరుకుతారు మామ, వెయిట్ చేయి. మామ వాళ్ళు కావాలనే మ్యాచ్ చెడగొట్టారు మామ. కంగారు కైకు మామ, ఈసారి మ్యాచ్ గ్రౌండ్లో కాదు బయట ఆడదాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ఎవరికి హాల్ టికెట్ రాకుండా చేస్తాను. స్టూడెంట్స్ రౌడీలా మీరు? వాళ్ళ ముందు కూడా వచ్చారు మేడం. నాకన్నా వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని లేదు, ఎప్పుడు చూడు గొడవలు రైవలరీలు. రేపు మీరందరూ పేరెంట్స్ని తీసుకురండి, అప్పుడే హాల్ టికెట్స్ ఇస్తాను. మేము చూసాం మేడం, కొత్తగా వచ్చిన ప్రసాద్ మీరు కారిడార్లో. పేరెంట్స్ని తీసుకురండి.
మామ నేను రీల్ చేస్తా నువ్వు వీడియో తీరా. ఓకేరా పద. ఒక చిప్స్ ప్యాకెట్ ఇవా? 10 రూపీస్. రే చిప్స్ బిస్కెట్స్ స్ప్రైట్ ఉంది, ఏం కావాలి? నాకేమో తెలుపు, చిరాగ్గా ఉంది. డిస్కౌంట్ ఇస్తారా? శ్వేత వద్దని చెప్తున్నాను కదా. సర్లేదు పట్టుకో. ఇక్కడ అనుకుంటే ఒకటి కొండంత బరువు ఉంది. ఏంటి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నావు? ప్రెగ్నెంట్ రాలేదనా? అట్లీస్ట్ చెప్పొచ్చు కదా ఏమైందో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏంటి అర్థం? ఏంట్రా లవ్వా? లవ్వా బొక్క కన్సర్న్ అంతే. అదే అంటున్నా, ప్రజ్ఞ మాకు కూడా ఫ్రెండే, కానీ మేమెందుకు అంత టెన్షన్ తీసుకోవట్లేదు? మీరు వేరు నేను వేరు కదా. అదే ఏంటి డిఫరెన్స్ అని. ఏమోనే నాకేం తెలియట్లేదు. అదేరా ప్రేమంటే. అదేరా ప్రేమంటే కన్నా. అవును మామ, నాకు కూడా కౌముది కాలేజ్కి రాకపోతే ఇలానే అనిపిస్తుంది. అవును, కౌముదిని చూసారా? తెలీదు. చాలా సిన్సియర్ అని చెప్పారు. కౌముది కౌముది. అలా ఫీల్ అవ్వకరా, ఈ చిప్స్ ప్యాకెట్ తిని తగ్గిపోద్ది. వద్దని చెప్పానా? శ్వేత 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 శ్వేత. తలకు దెబ్బ తగిలినప్పుడు 2 రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా సార్. ఇంట్లో పిల్లలతో తిట్లు తినే కన్నా స్టూడెంట్స్తో తన్నులు తినడం బెటర్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా నా తలకు తగిలింది, దీనికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్, కానీ మీకు ఏం కాలేదు. ఈసారి వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ సార్. ఆల్రెడీ బైక్ పార్క్ చేసినప్పుడు దాని మీద హెల్మెట్ పెట్టా, ఎవరో కొట్టేశారు, సీట్ సింపేశారు, టైర్ పంక్చర్ చేసేశారు. రోజు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాను, ఇంటికి వెళ్ళేటప్పుడు నడిపించుకుంటూ వెళ్తున్నాను. చూసారా, స్టూడెంట్స్కి కూడా మీరంటే ఇష్టం లేదు. సార్ ఆ ప్రసాద్ వల్ల మన కాలేజ్కి ఏంటి సార్ యూజ్? ఎమ్మెల్యే రికమెండేషన్ అయితే మాత్రం జాయిన్ చేసేసుకుంటారా? అసలు నాకు అర్థం కాదు, అతనితో నీకేంటి ప్రాబ్లం? అతను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టాడా? లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఏదో అడగాలని అడుగుతున్నాను, కానీ నాది కూడా సేమ్ క్వశ్చన్ సార్. మనకు జీతాలు ఇచ్చేది ప్రసాదే. టాపిక్ కవర్ చేయి. అవునా? పగడాలా సార్? అదేంటి ప్రసాదే మనకి సాలరీస్ ఇస్తున్నట్టు పూజకి తెలీదా? తెలిస్తే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోద్ది. ఏదో అలా కొన్ని రోజులు ఆగండి, పరీక్షలు అయిపోగానే కొత్త స్టూడెంట్స్ వస్తారు కదా, అంతవరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో? చదువుకుంటావు, ఇంకెందుకు లవ్ చేసుకొని? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదే, చదువుకోవాలి. మరెందుకురా నీకు ఈ గ్యాంగ్స్ అన్నీ? హాయ్ బ్రో. హాయ్ రా. నువ్వు కూడా ఒక గ్యాంగ్ లీడరే కదా. సర్లే, ఇలానే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటావు. ఎందుకే ఇప్పుడు అంత వరిగా ఉంటావు? కాస్త నవ్వచ్చు కదా, బాగుంటావు. బా ఎంత ఫేక్ స్మైలో. ఇట్రా, నీకు కూడా చూపిస్తా. ఏంటిది? ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ జోక్ చూడే, బాగుంది కదా. ఇది నీకెలా తెలుసు? యాక్చువల్ రవిగా నాకు ఇది చూపించాడు. ఇదే ట్రిక్ నీకు చూపించి ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇంతలోనే ఈ ట్రిక్ నీకు చూపించి నేనే ఇంప్రెస్ చేశాను. వాడొక వేస్ట్ పిల్లలే. కౌముది, ఇంకా ఎన్ని రోజులు ఇలా హైడ్ అండ్ సీక్ ఆడతాం? ఎవరికి తెలియకపోతేనే బెటరే. అసలుకే కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ నా మీద అనుమానం ఎక్కువ. ఎందుకు? మీ ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుంది? ఆ బ్రాంచ్ అమ్మాయితో ఎందుకురా అని ఫీల్ అవుతారు. అదే రవిగడికి తెలిస్తే కుళ్ళు కొంచెం వస్తాడు. కావాలా వద్దా? రే, నన్నే మోసం చేసావా? కౌముది నాదని తెలుసు కదరా. మేము ఆల్రెడీ లవ్లో ఉన్నాంరా. అందుకనంటే కౌముది సిన్సియర్ సపోర్ట్ చేసావు. కౌముది నీ వెనకాల కుక్కలా తిరిగాను కదా కౌముది. నువ్వు కుక్కవనే పట్టించుకోలేదు రవి. అయ్యో, అయినా ఈ అమ్మాయి కాకపోతే బోల్డెనిమిది మంది అమ్మాయిలు ఉన్నారు కదరా కాలేజ్లోనా. అవును బ్రో. నువ్వు బ్రో అనక. రోజు నువ్వు కల్లోకి వస్తున్నావని పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకునేవాడిని. వేస్ట్ అయిపోయింది. కొత్త పేస్ట్ కొనిసిస్తారా? ఏంట్రా కొనుక్కునేది? మీ సంగతి ఇప్పుడే చెప్తాను రా. అయిపోయారా? ప్రిన్సిపల్ కి చెప్పేస్తాడేమో. చెప్పేస్తాడంటావా? రే రవి, నిజంగానే అయిపోయారా? చిన్నపిల్లలు నేర్పించారు. అది కాదు, నేను చెప్పేది వినరా. పసిగుడ్డును మోసం చేస్తారా? అయిపోయారు. నీ మీద రవి, రవి నీ చెప్పేది విను. రే 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 రే, మీరు ఎక్కడికి రా?
మా ఇద్దరిని వాడు చూస్తాడు, ప్రిన్సిపల్కి చెప్పేస్తాడేమో అని. అరే ఆడు బిల్డింగ్ మీద దూకేయడానికి వెళ్ళాడు రా. దూకేయడానికా? అరే ఏంట్రా వాడు దూకేస్తానంటే సీరియస్ గా తీసుకోవట్లేదు. 3వ ఫ్లోర్ నుంచి దూకితే ఏం కాదులే, మహా అయితే కాలు చేతి విరుగుతాయి అంతే కదా. అమ్మా ఇడి పిచ్చ. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు సార్, ఆ రవిగడ్ బిల్డింగ్ మీద నుంచి దూకేయడానికి వెళ్ళాడు. ఊరు దరిద్రుడా, చావు కబురు చల్లగా చెప్తావేట్రా? వీళ్ళేంటి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? भाइयों और मेरे प्यारे लड़की ఏ దూకేస్తున్నాడు. రే రవి I am going to die. నా కోసం ఎవరు ఏడవద్దు. సరే దూకేరా. రే రవి అప్పుడే దూక తాగు. హాయ్ ఫ్రెండ్స్, మీ సడన్ స్టార్ మోహిత్ లోకల్ పిల్లాడు. ఇప్పుడు రవి బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నాడు, చూడండి. రవి వెయిటింగ్. ఒరే రవి, నువ్వు దూకేయడానికి మన కాలేజే దొరికిందా? సార్ నేను సిన్సియర్ కౌముదిని లవ్ చేశాను సార్. నన్ను చీట్ చేసింది మీరే, మమ్మల్ని కలపాలి. ఏంటి లవ్ పిల్ల స్టెల్లా నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఎందుకురా నేనంటే అంత పిచ్చి నీకు? స్టెల్లా ఆడి కోరిక ప్రకారం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ గుండె గుడిలో ఉండేది నేనే కదా. నేను మాట్లాడుతుంది గుళ్ళో దేవత గురించి, గుడిబెట్ట ముష్టోళ్ళ గురించి కాదు. అయ్యో మధ్యలో ప్రిన్సిపల్ గారు ఏం చేశారు? సార్ మీరే కౌముది నాకు సెట్ చేయాలి సార్. నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? చిన్నగా. సార్ పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వద్దు సార్, కాలేజ్ పరుగు పోతుంది. హలో లాయర్ గారు, మా స్టూడెంట్ ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేయమంటారు? అలా అంటారా? సరే అయితే సార్, ఇప్పుడే మా లాయర్తో మాట్లాడాను. రవి దూకి చచ్చిపోయాక మిమ్మల్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోమన్నారు. మధ్యలో నాకంటే మా సంబంధం. అయితే రిజైన్ చేసేయండి. ఓ పైలట్ మీ దుంపలు దాకా మీరేంట్రా ఎలా ఉన్నారు? నీ కొత్త వాడు నెలకు 4 సార్లు పైకి దూకుతా అంటాడు. రే రవి దూకేరా, సెలవు వస్తుంది, ఇంటికి వెళ్దాం. అవును దూకే. కౌముది ఐ లవ్ యూ. సారీ అన్నయ్య. నువ్వు ఉండవమ్మా, ఊరికే రెచ్చగొడతావు. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? నేను టాన్ అయిపోతున్నాను. సార్ దూకేస్తున్నాను సార్. కౌముది ఫర్ యూ. వద్దు రవి వద్దు. అయితే నా డిమాండ్స్ తీర్చండి సార్. మా పెళ్ళేగా చేసుకుంటాంలే. రవి పనిలో పని సాలరీస్ కూడా పెంచమని చెప్పి పొట్టోడికి. సార్ చూసారా సార్, నేను ఇక్కడ దూకేస్తానని చెప్తుంటే పూజ మేడం ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్. రేయ్ వీడు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడితే మీ నాన్న చూసి నాకు కాల్ చేశాడు, తనతోనే మాట్లాడుతున్నా. హా సార్, దూకేస్తున్నాడు సార్ కాసేపట్లో. నాన్న అవే పట్టించుకోవద్దు, ఆడి పెద్ద చీపెలు అనవసరంగా ఫాలో అవుతారు. నేను వస్తున్నా. నాకు పెద్ద నా కొడక. అమ్మయ్యా బతికించారు, థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. రేయ్ మీ ఇద్దరు నా క్యాబిన్కి రండి.